సార్ చెప్పుతో డ్రామా అందుకేనా? యా, బార్బరిక్ డైరెక్ట్ డ్రామా ఏంటని నేను విచిత్రమైన విషయం అండి. ఇప్పుడు మీడియా, సోషల్ మీడియాలో ఏదేదో జరుగుతుంది. నిన్న ఈ డైరెక్టర్ ఆయన శ్రీవాత్సవ అని, ఈ బార్బరిక్ అనే మోహన్ శ్రీవాత్సవ, నిన్న నేను కూడా ఊరికినే చూస్తుంటే టప్ ఒక ఆయన వచ్చి టక 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 చెప్పుతో కొట్టుకుంటున్నాడు. ఉందా మీ దగ్గర? యా, సరే ఈయన ఏమంటారు, ఈయన బార్బరిక్ అనే ఒక సినిమా తీశాడు. బార్బరీకుడు అనేవాడు ఘటోత్కచుడు కొడుకట మహాభారతం ప్రకారం. తర్వాత ఈయన రాసింది మామూలు క్రైమ్ స్టోరీయే. ఈ క్రైమ్ స్టోరీలో అతను అనుకున్నవి జరగడం, జరగకపోవడం, పథకాలు, తెర వెనక శక్తులు ఎవరు, ఈ డ్రామా అంతా ఉంటుంది కదా. ఎలా తీశారు ఓకే, లింక్ పెట్టారు తెలివిగా ఓకే. ఆ సినిమాకు ఈయన వెళ్ళారట దర్శకులు. వెళ్తే హాల్లో 10 మందే ఉన్నారట. నేను ఇంత కష్టపడి ఇంత గొప్పగా చిత్రం తీస్తే 10 మందే అని ఆయన అక్కడికక్కడే కృంగిపోయాడట. అక్కడి నుంచి వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళందరూ సినిమా బాగుందన్నారట. ఇది హాల్లో ఉన్న 10 మంది. మరి బాగుందంటే కూడా ఇంత తక్కువ మంది ఎందుకు ఉన్నారు? ఈ చెప్పు సమస్య ఏమంటే, ఈయన అంతకుముందు ఈ ప్రమోషన్ యాక్టివిటీలో పాల్గొంటూ ఈ సినిమా చాలా గొప్పగా ఉంటుంది, మీరందరూ బాగా ఆదరిస్తారు, లేకపోతే నేను చెప్పుతో కొట్టుకుంటాను అన్నాడట. అలా అన్నాను కాబట్టి అన్న మాట ప్రకారం నేను చెప్పుతో కొట్టుకుంటున్నాను, ఇదే ఒక ఓవర్ యాక్షను. ఎందుకంటే ఒక సినిమా తీసినా, ఒక రాజకీయ పార్టీ పెట్టినా, ఒక వస్తువు తయారు చేసినా, ఒక ఉపన్యాసం ఇచ్చినా నచ్చితే వీక్షకులు వస్తారు, ఓట్లు వస్తాయి, లేకపోతే శ్రోతలు వస్తారు. అంతేగాని మీరు రాలేదు కాబట్టి నేను చెప్పుతో కొట్టుకుంటాను ఏం సంకేతం ఇస్తున్నాం? ఇంత గొప్పగా తీస్తే దీనికి కూడా రాకపోతే ఇంకా ఎందుకు ఇదంతా అన్న పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నారు. రెండోది అంట, తెలుగు ప్రేక్షకులు మలయాళం నుంచి వస్తేనే చూస్తారు, నేను మలయాళానికి వెళ్ళి అక్కడే తీస్తాను, వెళ్ళండి ఎవరు వద్దంటారు. దానికి ఈ డ్రామా అంతా ఎందుకని? ఒకప్పుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు ఇండస్ట్రీ మీద నేను అలిగాను, నేను హిందీలోనే తీస్తానన్న తర్వాత వచ్చి తెలుగు సినిమా లక్షణంగా తీశాడు. ఆఖరికి సోషల్ మీడియాను కూడా వదిలిపెట్టట్లేదు. సరే, ఇది నేను అంటాను, ఇది కూడా ఒక ప్రచారపు ఎత్తు కదా, ఇదో పబ్లిసిటీ స్టంట్. ఇది ఈ మాత్రం చురుగ్గా ఆకర్షించే విధంగా ఆ సినిమాలోనే పెడితే బహుశా జనం కొంతమంది వచ్చేవాళ్ళేమో. దీని మీద ఇంక ఇది అవగానే ఇంకా మామూలే కదా. మన మీడియా మిత్రులు అందరూ ఎందుకు కొట్టుకున్నారు ఏంటి అని సానుభూతి చూపించడం వేరండి. సానుభూతితో సినిమాలు జయప్రదం అవుతాయా? గతంలో ఒక బ్లాక్ బస్టర్ తీసిన నిర్మాత వెళ్ళి ట్యాంక్ బండ్లో దూకాడు. నేను అప్పుడు ఒక వ్యాసం ఇప్పటికి కూడా ఉంది. సో సినిమాల జయాపజయాలకు ఈ చెప్పులతో కొట్టుకోవడాలు. చెంగల వెంకటరాయుడు నరసింహుడు ఆయన, సమరసింహారెడ్డి తర్వాత ఎంత పెద్ద సినిమాలు తీశాడు ఆయన. నేను ఇప్పుడు ఆయన గురించి ఏం కాదు, ఎవరేం బాధపడకండి. నా పాయింట్ ఏమంటే, ఈ దర్శకుడు సినిమా ఎలా ఉంది చూసుకోవాలి, లోపాలు ఏమైనా ఉంటే చక్కదిద్దుకోవాలి. హరిహర వీరమాలు లాంటివే ఫ్లాప్, ఎంత ప్రచారం ఇచ్చినా వాళ్ళు దాంట్లో కొన్ని కలిపి ఎలిమెంట్స్ యాడ్ చేసి కొన్ని ఎడిట్ చేసి తంటాలు పడుతుంటారు. రెండోది, కొన్ని చిన్న సినిమాలు అనేవేమో స్లోగా పికప్ అవుతాయి. శంకరాభరణానికి కూడా మొదట లేదు, తర్వాత ఉంది. నేను దాన్ని పోల్చడం లేదు. అసలు మీరు ఏదో ఒక ఐడియాతో ఒక పురాణ కథను దీన్ని మిక్స్ చేసి తీసిన రోజే అక్కడ ఆడియన్స్ లేరు కాబట్టి నేను చెప్పుతో కొట్టుకుంటాను ఏం సంకేతం ఇస్తున్నారు? ఇంకో మాట చెప్తున్నాడు ఆయన, అది వింటే కనుక, నేను వెళ్తానంటే వాళ్ళ ఆవిడ చూసి వచ్చారు, ఆమెమో వెళ్ళొద్దులే అది తొందరగా వచ్చారు, నన్ను చూసి తట్టుకోలేక ఏమన్నా చేస్తానేమో అని ఆమె భయపడ్డారు. ఇవన్నీ మాట్లాడుతున్నారండి ఆయన. సార్, దర్శకులు, నిర్మాతలు, నటులు, వీళ్ళు ప్రజలు, ముఖ్యంగా యువత, తెలిసి తెలియని వాళ్ళు చూస్తుంటారు కదా ఆకర్షణీయంగా. ఒక పరాజయం అయితే మీరు అంత మాత్రానే ఇలా చేసేటైతే ఈ 3 నెలల్లో ఎన్ని సినిమాలు డమ్మన్నాయండి? ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ 20% సినిమాలు కూడా జయప్రదం కావు. మ్యాక్సిమం 10% సూపర్ హిట్ అవుతాయి, ఇంకో 5% అయితే అవుతాయి, కాకపోతే కావు. ఇంకో వైపుని చూస్తే చిన్న బలగం లాంటి సినిమా వచ్చి చాలా బ్రహ్మాండమైన ఇది అవుతుంది ఒక కారణం వల్ల. ఇంకో సినిమా ఇప్పుడు నరసింహావతారం, అది అచ్చంగా దీంతోనే తీశారట, ఏఐతోనే. అయినా అది పెద్ద సినిమాల కంటే వసూళ్ళు ఎక్కువ తెచ్చుకుంది. వార్, లేకపోతే ఇటువైపు నుంచి కూలీ, అనేకం ఉన్నాయి ఇక్కడ గమనించాల్సి. ఇవన్నీ ఏమీ లేకుండా చెప్పులతో కొట్టుకోవడాలు, వేషాలు ఎక్కువైపోయాయండి. సోషల్ మీడియా అనే దాని ద్వారా ప్రజలకు దగ్గరై మంచి మెసేజ్ ఇవ్వడానికి బదులు తమకు తోచినటువంటి వికృతమైనవి, విడ్డూరమైనవి చేసి, నేను అంటాను ఆకర్షించడానికే చేశారు. ఆయన చెప్పుతో కొడవకపోతే ఆయన గురించి మనం మాట్లాడాం కదా.
వెంటనే సినిమా చూసి మాట్లాడండి. అందరూ అన్ని సినిమాలు చూడరండి, చూడాలని ఏమీ కంపల్షన్ ఏమీ లేదు. వాళ్ళు వినదాన్ని బట్టి ఇంకో దాన్ని బట్టి ఆయన అది కూడా చెప్తున్నాడు. ఓవరాల్ టాక్ వచ్చిన తర్వాత మౌత్ పబ్లిసిటీతో ఆడుతుంది అంటున్నారు. అంత లోపల ఏమవుతుంది అది అంటే మౌత్ పబ్లిసిటీ కోసమే ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు కదా మీ గురించి. ఇది కొంచెం చౌకబార్ ఎత్తుగడ అని చెప్పాలి. బాధలో ఎంపతి చూపించవచ్చు, సింపతి చూపించవచ్చు, కానీ ఇంకో విషయం చిన్న సినిమాలు పెద్ద సినిమాలు ఇదో ఫార్ములా ఉందని. చిన్న సినిమా అంటే అర్థం ఏంటంటే ఒక మా భూమి అనేదాన్ని మనం చిన్న సినిమా అంటాం, దాంట్లో ఒక భిన్నమైన సందేశం ఉంది కదా. లేదా ఒక ఆనంద్ లాంటి సినిమాలు ఇవేంటి భిన్నమైన ఇతివృత్తమో దాన్ని తీర్చిన చిత్రీకరణ దాంట్లో ఇచ్చిన సందేశమో భిన్నంగా ఉండాలి. కానీ మీరు సేమ్ కల్కి ఫార్ములా మీరు సేమ్ ఇంకొక ఫార్ములా తీసుకొని దాంతో సినిమా తీసి అది చూడలేదు కాబట్టి నేను చెప్తూ కొట్టుకుంటా అంటే చాలా బాధాకరం అండి. యువ దర్శకులు లేదా నవదర్శకులు వీళ్ళ నుంచి ఆరోగ్యకరమైనటువంటి సంకేతాలు సందేశాలు మన యువతకు ప్రేక్షకులకు రావాలి. కానీ ఇలాంటి వేషాలతో ఇప్పుడు పబ్లిసిటీ ఇచ్చి ఆయన అందరిని పిలిచి మాట్లాడి ఇది సరైనటువంటిది కాదు. ఇప్పుడున్న అరాచకంలో ఇది ఇంకొక తోడైతే చాలా ఘోరంగా ఉంటుంది పరిస్థితి.